పీకే మూవీకి మిమ్మల్ని ఏమన్నా అడిగారా? చెవులు బాగున్నాయి అమెరికన్ లాగా. అవునండి బాబు, అందులో నేనే చేసింది. సీజీ చేసి అమెరికన్ నెట్టారు. ఓకే, సీజీ ఎవరు? సీజీ ఎవరా? అయ్యో ఏమైందిరా, ఈవిడికి నాకంటే ఎటకారం ఎక్కువలా ఉందిరా నాయన. కాదు, నేను వేలుముద్ర గారిని, చదవడం రాదు. కరెక్టే, సర్లే గాని అమ్మగారు వచ్చారా? ఎవరమ్మగారు? మీ అమ్మగారే. ఎందుకురా వాళ్ళ అమ్మగారు? ఇప్పుడు అత్తయ్య గారితో మాట్లాడదామని సంబంధం గురించి. మా అమ్మ పేరు శకుంతల. శకుంతలనా? తెలంగాణ. అయ్య బాబోయ్, ఆవిడైతే నాకు బాగా క్లోజ్ అయ్యాం, పర్లేదు. అబ్బా, నీకెలా తెలుసురా? సినిమాల్లో చేశాను రా ఇద్దరం కలిసి. అవునా, నువ్వు సినిమాల్లో కూడా చేసావా? అవునరా నాయన. సరే, యాంకర్ గారికి నువ్వేం చెప్తావు? ఐ ఐ ఐ చెప్పు. అలా సగం సగం ఆఫ్ ఆఫ్ చెప్పొద్దు. ఓహో ఏంటి ఓహో? ఇందులో కూడా క్వార్టర్ ఆహో ఫుల్ ఉంటుందా? క్వార్టర్ ఆఫ్ ఫుల్ ఏమి ఉండదు, మొత్తం చెప్పమని చెప్తున్నా. ఓకేనా? ఓకే చెప్పు. ఆ మొత్తం చెప్పకుండా యాంకర్ గారు చెప్పు. ఐ చెప్పు. ఐ ఐ అంటే మొత్తం చెప్పు. ఐ చెప్పు. ఐ అప్రిషియేట్ యూ. ఓహో, ఐ అప్రిషియేట్ యూ. అది వినేవాళ్ళు ఏమనుకుంటారు? ఓకే, అట్లా అన్నది. ఓకేనా? ఓకే రైట్. సరే, ఇప్పుడు నేను ఒక పాట పాడాలి. ఓకేనా? ఓకే రైట్. జానీ జానీ ఎస్ పాప, జానీ జానీ ఈటింగ్ షుగర్ నో పాప. పాపాల గురించి నీకెందుక, పాపాల గురించి నాకెందుక? ఇయ్యా అట్లా అనొద్దు. ఓకేనా? ఓకే, అది కాదు. సరే సరే, సంబంధం అంటున్నావు, మరి ముందు వాళ్ళకి పరిచయం చేసుకోవాలి కాబట్టి ముందు నీ ఫ్యామిలీ గురించి పరిచయం చేసుకో. సరేనా? సరేనయ్యా. మీ నాన్నగారి పేరేంటి? నాన్నగారా? నాన్నగారి పేరేంటి? బోరబండ. ఏంటి మీ నాన్న పేరు బోరబండ? మీ అమ్మ అనకొండ. మరి నా పేరేంటిరా? నల్లగొండ. రే నిజం చెప్పరా, నా పేరు నల్లగొండ అని ఎందుకు పెట్టావు? నువ్వు అలాగే ఉంటావు కదరా, కర్రీనా? రే ఏమన్నావు ఇప్పుడు నువ్వు? నీ కర్రీ ఏంటని అడిగారా? కర్రీ ఏంటని అడుగుతున్నావా? నాకేంటి ఇంకోలా కనబడింది. సర్లే, మరి ఇప్పుడు ఆవిడతో మరి ఆవిడని పరిచయం చేసుకుంటావా? చేసుకున్నాంట్రా నాయన ఆల్రెడీ. అయ్యి బాబోయ్, ఏంటి చేతికి వాచ్ సూపర్ ఉంది. వాచ్ బాగుందా? నా టైం కూడా బాగున్నట్టు ఉంది. దేనికిరా? ఇంటర్వ్యూ కని వస్తే పెళ్లి చూపులకు అమ్మాయి దొరికిందిరా. అప్పుడేమైంది నీకు? ఉన్నట్టుండి అయిపోయావండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూపుందిరా నాయన. అవునా? నీ కళ్ళలో కళ్ళు పెడదాం అనుకున్నాను కానీ ముక్కే కొంచెం డిఫరెంట్ గా. ఇంకో పాట పాడు. ఓకేనా? ఓకే రైట్. చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? వాళ్ళమ్మ కొడితే నీకెందుక? వాళ్ళమ్మ కొడితే నాకెందుక? ఇయ్యా అట్లా అనొద్దు. ఓకేనా? ఓకే రైట్. సరే, ఇప్పుడు యాంకర్ గారికి అండ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం చెప్పాలి నువ్వు. ఓకేనా? ఎందుకు అంతే? ఎందుకు? యాంకర్ గారు ఇప్పటి వరకు నాతో మాట్లాడలే. నీతో మాట్లాడలేదా? నీ పేరేం పేరు? మరి నీ పేరే నా పేరు. నా పేరు శిల్పారెడ్డి. నీ పేరు కూడా అదేనా? అమ్మాయి అయితే నువ్వు నా మరి నీ ఇంటి పేరు నా ఇంటి పేరే. నీ ఇంటి పేరు నా ఇంటి పేరా? అదేంటది? అది అంతే. ఎందుకట్లా? అంతే. ఓకే, మా నాన్న శిల్పాలు చెప్తాడు. ఓహో, మీ నాన్న శిల్పాలు చెప్తాడా? ఓకే రైట్. అయితే శిల్ప ఓకే. మరి రెడీయా? మేడం పేరు రెడ్డి. ఓకే, అట్లా నువ్వు రెడ్డి. సారీ, ఆవిడ రెడ్డి, నువ్వేంటి? రెడీ. ఓకే, శిల్పారెడ్డి. ఓకే రైట్. నీ పేరు రెడీ, మేడం గారి పేరు శిల్పారెడ్డి. వెరీ నైస్. ఓకే రైట్. ఇంకా పరిచయం చేసుకో మేడం గారితో. హాయ్ బాగున్నావా? ఏమైంది? సిగ్గు అవుతుంది. దేనికి? నేను చూస్తేనే చాలా సిగ్గు అవుతుంది. వద్దు, ఇప్పుడు నేను చాలా చూసా. ఎందుకంటే సేమ్ పించా? ఇయా ఓకే. నీకు తెలియకుండా ఇద్దరం మ్యాచింగ్. ఓహో, నాకు తెలియకుండా ఇద్దరు మ్యాచింగా? ఏంటి డ్రెస్సా? ఓకే ఓకే. లేకపోతే చూడు. అయ్యి బాబోయ్, ఆల్ ఇండియా అంతగాని తెలుసా? నేను తెలుసు అంటారా బాబు? మొన్నే మీకు దండేస్తారు అక్కడ. సారీ చచ్చిపోయింది కదా అక్కడ. ఏంట్రా పెళ్లికి అనుకుంటారా? దండల గురించి మాట్లాడుతుంది. పెళ్లికి దండల గురించి మాట్లాడుతుందా? సరే గాని ఇప్పుడు మనం ఇక్కడ మన ఆడియన్స్ని కూడా ఎంటర్టైన్ చేయడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు మనిద్దరం కలిసి అందరిని నవ్వించాలన్నమాట. నీకు రాదు కదరా? అంటే సరే, నా గురించి వదిలేసి నువ్వు నవ్విస్తావుగా సూపర్గా. సరే, వాళ్ళందరినీ నవ్వించడానికి ఏదైనా ఎంటర్టైనింగ్ ఏమైనా చేయాలి. చేస్తారా నాయన? ఏం చేస్తావు? మిమిక్రీ. నీకు మిమిక్రీ చేయడం కూడా వచ్చా? నాకొచ్చు, నీకు రాదు. సరే, ఇంతకీ ఏం మిమిక్రీ చేస్తావు? కుక్క, నక్క, గాడిద? మిమిక్రీ చేయమని అడిగితే కుక్క, నక్క, గాడిద అంటావేంట్రా? అవి ఎలా అరుస్తాయో అది చేస్తాను రా నాయన. ఓహో, ఎలా అరుస్తాయో అది చేస్తాడంట. లేదు నన్ను తిట్టట్లా, అదేం లేదు.